నమస్తే భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన. అమెరికా చేతకానితనం వల్లే యుద్ధంపై ఆల్ ఖైదా చీఫ్ వ్యాఖ్యలు. హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం. విద్యా విధానం అమలుపై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. భవానీపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి తాండీటి వనితకి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీడీపీ కార్యకర్త కాకాని యేసురాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. సరైన గౌరవం దక్కలేదు. యూనివర్సల్ పాస్ సంచలన వ్యాఖ్యలు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధంపై ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెల్లబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందు నుంచి భారత వైఖరి అని ఐరాసాలో భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ప్రతీక్ మాథూర్ పునరుద్ఘాటించారు. మే 9న విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతిపెద్ద నగరం కార్కీవ్ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నటువంటి దాడులను తీవ్రతరం చేసింది. మరియు పోల్లో అజోవ్స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ పైన దాడులను భారీగా పెంచింది. శనివారాల్లో ప్లాంట్ నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్లు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిందని అల్ ఖైదా నేత అల్ జౌహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు, దిగజారిపోతుందని అన్నారు. పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం అమలుపై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్లన్నింటినీ పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధానించాలని తెలిపారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోని పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించవచ్చునని ప్రధాని చెప్పినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. డ్రాప్ అవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడిబాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని అన్నారు. मेरा आपसे एक और आग्रह है, अर्थ के लिए भी। अर्थ के जैनी जब व्यक्ति अर्थ सुनता है ना तो उसको नगद ध्यान में आती है, लेकिन मैं जरा दूसरे अर्थ की बात करता हूं। मैं EARTH अर्थ की बात कर रहा हूं। और इस अर्थ के लिए जब मैं बात करता हूं तब ई यानी एनवायरमेंट की समृद्धि जिसमें हो, ऐसे निवेश को, ऐसी प्रैक्टिस को आप प्रोत्साहित करें। अगले वर्ष 15 अगस्त तक हर जिले में कम से कम 75 अमृत सरोवर बनाने के प्रयासों को आप कैसे सपोर्ट कर सकते हैं, इस पर भी आप जरूर चर्चा करें। तो जैसा मैंने कहा, एनवायरमेंट, ए यानी एग्रीकल्चर को अधिक लाभकारी बनाने के लिए नेचुरल फार्मिंग,
जीरो कॉस्ट बजटिंग वाली फार्मिंग टेक्नोलॉजी और फूड प्रोसेसिंग सेक्टर में मेरे जीतों के नौजवान आगे आए, स्टार्टअप शुरू करें, इन्वेस्टमेंट करें। విసన్నపేట అంబేద్కర్ సెంటర్ నందు మద్యం షాపులో ఇదే గ్రామానికి చెందిన షేక్ కాలుష్య నానీలు ఇద్దరు కలిసి మూమెంట్ 2 క్వార్టర్లు బాటిల్ ఒకటి 200లకు చొప్పున కొన్నారు. షాపులో ఉన్న సూపర్వైజర్ని వారిని అడగగా మాకు సంబంధం లేదు, పైనుంచి అలాగే వచ్చినాయి అని సమాధానం చెప్పారు. మద్యం సీసా ఓపెన్ చేయడానికి తీస్తుంటే సీల్తో పాటు బయటకు వచ్చేస్తుంది. మద్యం సీసాలో ఉన్న నకిలీ మద్యాన్ని మద్యం షాపు ముందు పారపోశారు. ఈ విషయాన్ని పై అధికారులకి మందుబాబులు తెలియజేస్తే ఆ బాటిల్స్ ఇచ్చేయండి, వేరే బాటిల్ ఇస్తామని మందుబాబులకు తెలిపిన అధికారులు ఇదే విషయాన్ని మీడియా ముందు మందుబాబులు మాకు అన్యాయం జరిగిందని, రోజువారీ కూలీకి వెళ్లి 500 సంపాదిస్తే వస్తే 200 రూపాయలు మద్యంకు ఖర్చు చేస్తున్నామని, అన్ని డబ్బులు పెట్టుకుంటున్నా ఒరిజినల్ మద్యం ఇవ్వట్లేదని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 రూపాయలు తీసుకొని వైన్ షాప్ కాడికి వచ్చి క్వార్టర్ తీసుకొని క్వార్టర్ ఇచ్చారు. సీల్ చేస్తుంటే అట్లా ఊడిపోయింది. అదేంటని చెప్పి వైన్ షాప్ వాళ్ళు స్పందిస్తే మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. ఈ నకిలీ మందు మాకు వద్దు, ఈ నకిలీ మందు మాకు వద్దు, బిగితే వచ్చింది నకిలీ మందు. 200 రూపాయలు పెట్టి క్వార్టర్ తీసుకున్నాం. మేము పొద్దున్న లేచిన కూలి పనులు మేము చేసుకునేది. వచ్చింది సార్, పైన సీల్ ఇస్తే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని వెంటనే అడిగితే వాళ్ళు ఏమన్నారు? కంపెనీ నుంచి అంటే వచ్చింది అన్నారు. తాగుతుంటే సప్ప కొంత వాటర్ ఉన్నట్టే ఉంది, స్మెల్ కూడా లేదు, మూత స్మెల్ కూడా లేదు, బాటిల్ అంతా వాటరే ఉంది ఇందులో. అవట్లా మళ్ళీ ఒకటి అట్టే అయింది, 200 తీసుకుంటే 200 కూడా అట్టే కూడా వచ్చింది, 200 కూడా. 300 ఇవ్వమంటే ఇవ్వట్లా, ఆఫీసర్లు ఇవ్వద్దని చెప్పని వాళ్ళు ఆపేశారు ముందు. రాష్ట్రంలో జగన్ పాలనలో అవినీతి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని, జగన్ వైఎస్ఆర్సీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సోదరబోయిన ఏడుకొండలు విమర్శించారు. శనివారం తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే అసలు పరిపాలన ఉందా అని ఇతర రాష్ట్రాల వారు సైతం ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్ను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. గుడివాడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మనందరికీ తెలుసు, మన డేరా బాబా గారి నియోజకవర్గం అంటే గుడివాడ నియోజకవర్గం. ఈ గుడివాడ నియోజకవర్గంలో మనం క్యాషినో కల్చర్ చూసాం, కోడి పందాలు చూసాం, పేకాట చూసాం, ఆఖరికి మట్టి తవ్వకాలు కూడా చూసాం. మట్టి కూడా మొత్తం అమ్ముకునే పరిస్థితి. కానీ వాళ్ళ కొత్తగా ఈ గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం ఉన్నటువంటి పుట్టుగుంటలో ప్రభుత్వానికి చెందినటువంటి 9 ఎకరాల భూమి, ఈ భూమిని కబ్జా చేయడానికి ఒక గ్యాంగ్ బయలుదేరి వచ్చింది పులివెందుల నుంచి. అదేమనంటే నేను జగన్ మేనమోని, జగన్ బంధువుని, మీ అధికారులు కనుక పని చేయకపోతే మాత్రం మీ తాట తీస్తా. దీనికి ఫుల్ సపోర్ట్ ఎవరంటే మన డేరా బాబా గారు. మరి ఈ రకంగా జరుగుతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాల కాలంలో కూడా 800 పైగా అత్యాచారాలు మహిళల మీద జరిగినాయి. అసలు ఈ నెలంతా కూడా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో అత్యాచార మాసంగా జరుపుకుంటే అది ఒక గుర్తింపు ఉంటుందేమో అని చెప్పానని. ఇవాళ వాస్తవంగానే చూస్తే మరి నర్సీపట్నం దగ్గర ఒక బాలికని 6 ఏళ్ల బాలికని ఎత్తుకెళ్ళిపోయి ఆమె మీద అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. అట్లానే తిరుపతి దగ్గర ఉన్నటువంటి దక్కిలి అనేటువంటి గ్రామంలో ఒక 2 వయోవృద్ధులు
నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు 2021-22లో 476 ప్లేస్మెంట్ సాధించినందుకు గాను కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ నలంద సక్సెస్ మీట్ 2022 కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ మేరీ ప్రశాంతి, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, చదువుతో పాటు వివిధ కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాంపస్ సెలక్షన్స్లో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు నలంద యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. Coming to congratulate the selected to go and promises to give. So this is only a beginning. From now, I wish you all very bright future, that you will soar to highest levels and you will have your own companies someday. You will come back as recruiters to recruit your sub-juniors of this college. So now, till now, you have a very controlled lifestyle, a very disciplined lifestyle, staying with your parents, most of them. Now you will go to different places. You will be living on your own. You have a full-fledged freedom. How you are going to use that freedom? For better or for worse? We all hear stories of software professionals who misuse the freedom and who get into wrong things. So, as a police officer, it is my responsibility to give you a word of caution. The world is not as good as it seems. Everywhere there are dangers, especially to women. So please be careful, especially on the social media. You have every kind of freedom to do whatever you want. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, ఫ్యాక్టరీ శాఖలు రక్షణ చర్యలు చేపట్టాలని, కార్మికుల జీవితాలను బలిగొంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక విధానాన్ని మార్చాలని కోరుతూ సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమలలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పరిశ్రమలలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పరిశ్రమలలో రక్షణ చర్యలు చేపట్టేలా ప్రతి పరిశ్రమను అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిశ్రమలలో రక్షణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. పరిశ్రమలలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేసి తర్వాత దాన్ని మళ్ళీ వదిలేస్తున్న స్థితి. ఇప్పటికే అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినాయి. ఈ మధ్యకాలంలోనే ఏప్రిల్ నెలలో మొదటి వారంలో అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కంపెనీలో ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోయారు. అట్లాగే నూజివీడు మండలంలో శ్రీనివాస హ్యాచరీస్ అనే కంపెనీలో కార్మికుడు ప్రమాదం చేస్తూ చనిపోయాడు. మన పక్కనున్న అనేక సూరంపల్లి ఉన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నారు. వీటన్నిటికీ కారణం పరిశ్రమల్లో ఏదైతే కార్మికుల రక్షణ కోసం రక్షణ చర్యలు చేపట్టాల్సిన యాజమాన్యాలు ఆ విధమైన చర్యలు చేపట్టడం లేదు. ఆ విధమైన రక్షణ చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టేటట్టుగా యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చే పని చేయటం లేదు. ఫ్యాక్టరీ శాఖ ప్రతి 6 నెలలకు ఒకసారి పరిశ్రమలు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆ పని చేయటం లేదు. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక చట్టాల్లో పరిశ్రమల చట్టాలు ఏదైతే మార్పులు చేసినాయో ఆ మార్పులే కారణం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేటి వరకు విజయవాడ భవానీపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా విచ్చేసిన తానేటి వనితకి ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. భవానీపురం ఐరన్ యార్డులోని 43వ డివిజన్లో బీటీ రోడ్డును ప్రారంభించినారు హోంమంత్రి తానేటి వనిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కనకమెడల రవీంద్ర కుమార్, మేయర్ భాగ్యలక్ష్మి, ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, కలెక్టర్ ఢిల్లీ రావు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు వారి వేదిక అలంకరించవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మన వెల్లంపల్లి గారి నియోజకవర్గంలో ఇక్కడ ఐరన్ మార్కెట్లో ఈరోజు రోడ్లు ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఒక గేదె మృతి చెందింది. చూడుతో ఉన్న గేదె మృతి చెందడంతో గేదె కడుపులో లేగ తోటను బయటకు తీశారు స్థానికులు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రతుకుని 27 సంవత్సరాలు మాత్రమే అని, ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా మన్యం ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేస్తూ మన్యం ప్రజల మన్ననలు పొందుతున్నారని, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు మన్యం ప్రజలు పెద్దపీట వేశారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి అందరం కూడా పెద్దవాళ్ళందరూ కూడా రావటం, అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈరోజు ఆయన బ్రతికింది 27 ఏళ్ళైనా 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన స్ఫూర్తిగా నిలవటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఆయన గురించి మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు గారు అని ఒక జిల్లాకు పేరు పెట్టుకున్న, దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఆయన మరణించి 100 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాం, కానీ ఆయనకి మరణం లేదు అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. సో నిజమైన అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకి హక్కులు కల్పించడంలో కానీ, విద్యని అందించడంలో కానీ, ఉపాధి కల్పించడంలో కానీ, వాళ్ళందరినీ అభివృద్ధి వైపుకు నడిపించాలని అల్లూరి సీతారామరాజు గారు కన్న కలలన్నీ ఈరోజు జగన్ గారు నెరవేర్చడం అనేది నిజమైన అల్లూరి సీతారామరాజు గారి ఫాలోయర్గా మేమందరం కూడా మనసున్న మహారాజుగా చెప్పుకోగలం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి కోసం జిల్లాకు పేరు పెట్టడమే కాకుండా, ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉంటూ ముందుకు నడిపించడమే కాకుండా, అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం కోసం 22 ఎకరాలని ఇవ్వటం, అక్కడ మ్యూజియం కట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మన కిషన్ రెడ్డి గారు. సో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన సహకారంతో మరింతగా అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో 96,000 మంది విద్యార్థులు జాబ్ మేళాలో ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, ఆదేశాల మేరకు, ఆయన యొక్క విజన్ మేరకు ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 30,000 పైచిలుకు ఉద్యోగ అవకాశాలని ఉద్యోగార్థులకు కల్పించడం జరిగింది. ఇది 3వ విడతగా ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు రేపు 2 రోజుల పాటు జాబ్ మేళాస్ నిర్వహిస్తూ ఉన్నాం. 97,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 26,000 పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయి. మినిమం శాలరీ 12,000 నుంచి నెలకు ₹1,00,000 వరకు జీతాల్ని కంపెనీస్ అందిస్తాయి. మొత్తం 210 కంపెనీలు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం సురేష్ మహాల్ షాపింగ్ కాంప్లెక్స్లో పాల వ్యాపారం చేసుకునే ఓ మహిళపై 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మహిళపై కన్నేసిన ఆ కౌన్సిలర్ తాను చెప్పినట్లు వినకపోతే షాపు ఖాళీ చేపిస్తానని గత 6 నెలలుగా వేధిస్తున్నట్లు మహిళ వాపోయింది.
షాపు వద్ద తాను ఒంటరిగా ఉండగా కౌన్సిలర్ వచ్చి తాను షాపు ఖాళీ చేపిస్తాను అని దౌర్జన్యం చేయగా ఇదేమిటని ప్రశ్నించగా వాదనకు దిగి తనపై దౌర్జన్యానికి దిగి ఘర్షణకు పాల్పడ్డాడు. ఆ దగ్గరలో ఉన్న పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. పోలీసుల ఆధీనంలో ఉన్న తనపై ఆ కౌన్సిలర్ భార్య వారి అనుచరులు పోలీస్ సమక్షంలోనే దౌర్జన్యానికి పాల్పడి దుర్భాషలాడారు. ఆదివారం ఉదయం కౌన్సిలర్ ఆయన భార్య అనుచరులు తన కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మేము సురేష్ మాల్ ఎల్ఐసి బ్యాక్ సైడ్ ఉంటాం. ఇంట్లో మేము మా నాన్న పాల వ్యాపారం సంఘటన అయితే పాకిస్తాన్ బ్రహ్మ మా వార్డు కౌన్సిలర్ అండి, 8వ వార్డు కౌన్సిలర్ మా లైన్లోనే ఉంటారు. గెలిచిన తర్వాత 2 నెలల తర్వాత నుండి మమ్మల్ని ఇబ్బంది టార్చర్ చేస్తున్నాడు అండి. టార్చర్ చేయడం కాకుండా మమ్మల్ని మా షాపు ఖాళీ చేయాలి, మా పళ్ళలు తీసేయాలి, రేకులు తీసేయాలి, డ్రైనేజ్ మీద అంటే వాళ్ళు తీసేస్తే మేము తీసేస్తామండి, మేము బతుకుతారు ఇదేను, మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాము అని చెప్పానండి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసులు కూడా అన్నారండి, ఇక్కడ కరెంటు పోల్ ఉంది, ఇటు పక్క పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఉంది, ఇదేమంటలేదు కదా, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. ఇంకా ఆ రోజు కన్నా నుండి టార్చర్ చేస్తున్నాడు అండి. ఇంకా ఆ రోజే మామూలుగా మాకు వివాదాలు ఏమి అంతమంది మామూలుగా నార్మల్గా తెలుసు, కానీ మనకి అసలు ఎటువంటి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శంకుస్థాపనలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ వైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. కొత్త జిల్లాగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి వైభవంగా నేడు శంకుస్థాపన జరిగిందని నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో పార్టీ కార్యాలయ శంకుస్థాపన పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ప్రభుత్వ వైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. శాస్త్రోక్తంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొత్త జిల్లా పల్నాడు ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి కూడా జిల్లా అధ్యక్షులను నియమించి పార్టీని అధికారాన్ని కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ప్రజలకు దగ్గర చేయడంతో పాటు పార్టీని కూడా ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జిల్లా అధ్యక్షులు కీలక బాధ్యతలు పోషిస్తారు. రానున్న 2 సంవత్సరాలు కూడా వీరే క్యాడర్తో అనుసంధానమై వారికి ఏది ఇబ్బందులు ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ జిల్లా అధ్యక్షుల ద్వారానే నడుస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి నరసరావుపేటలో కొత్తగా పార్టీ హెడ్ క్వార్టర్స్ దీని ద్వారా ఏదైతే రానున్న ఎలక్షన్ ఉందో దానికి సమావేశం అవుతామో ఇచ్చిన ప్రణాళిక సీఎం గారు ఇచ్చిన ప్రణాళిక ఏదైతే కార్యక్రమం దాన్ని మరింతగా బాగా జరిగే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతుందా లేదా అని చెప్పి చూసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. తప్పకుండా కొత్త పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం ఆలవల వద్ద టీడీపీ కార్యకర్త కాకాని యేసురాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పనికి వెళ్తున్న యేసురాజుపై రొంపిచెర్ల వైసీపీ ఎంపీపీ గడ్డం వెంకట్రావు వర్గీయులు దాడి చేశారని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టి రాడ్లతో దాడికి పాల్పడిన ఎంపీపీ వర్గీయులు యేసురాజు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో యేసురాజును పరామర్శించారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. రొంపిచెర్ల ఎస్ఐ కావాలని వైసీపీ వారితో దాడి చేయించారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. కారాలు పడుసులు కత్తులు గొట్టలు మొత్తం
వెస్టిండీస్ స్టార్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్కు గేల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో మధ్యలోనే వైదొలిగిన గేల్ సుదీర్ఘకాలం బయో బబుల్లో ఉండలేకనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈసారి మెగా వేలంలో గేల్ పాల్గొనలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇటీవలే పేర్కొన్నాడు. తాజాగా ఐపీఎల్ 2022కు దూరంగా ఉండటం వెనుక గేల్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు. ఒక మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఐపీఎల్లో నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఐపీఎల్లో ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో బాధ కలిగింది. అయితే క్రికెట్ తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది. అందుకే ఈసారి ఐపీఎల్కు దూరంగా ఉండాలనుకున్నా ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే వేలంలోనూ పాల్గొనలేదు అని అన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉక్రెయిన్పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన. అమెరికా చేతగానితనం వల్లే యుద్ధంపై ఆల్ ఖైదా చీఫ్ వ్యాఖ్యలు. హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం. విద్యా విధానం అమలుపై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. భవానీపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి తాండీటి వనితకి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీడీపీ కార్యకర్త కాకాని యేసురాజుపై వైసీపీ కార్యకర్తలు దాడి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు. సరైన గౌరవం దక్కలేదు. యూనివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.